శ్రీకాకుళేశ్వర స్వామి కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాల్లో ఇది 57వదిగా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలిసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఒక పురాణ కథనం. కలియుగంలో రోజురోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట. వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా, భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై ఉండి భక్తుల పాపాలను హరించాలని వారు కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ మహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించాడట. బ్రహ్మకు ఆకులమైనందుకు కాకులమనే పేరొచ్చిందని, శ్రీహరి ఆ చోటనే ప్రతిష్ఠితుడైనందుకు కాకుళేశ్వరుడుగా కీర్తి నొందాడని పురాణ కథనం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఆంధ్రులు తొలిసారిగా శ్రీకాకుళాన్ని రాజ్య స్థాపన చేసుకుని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయాన్ని నిర్మించినట్టు చారిత్రక రచనల వల్ల తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి ముందుగానే ఆంధ్రులు శ్రీకాకుళంలో రాజ్య స్థాపన చేసినట్టు రచనల వల్ల తెలుస్తోంది. శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువు, ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర వల్లభుడు, తెలుగు వల్లభుడు, శ్రీకాకుళనాథుడు అన్న పేర్లతో ప్రసిద్ధి చెందారు. 108 పుణ్యక్షేత్రాలలో 57వ క్షేత్రంగా పురాణాల్లో పేర్కొన్న శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పూర్వగాథాలహరి అను గ్రంథం ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ధరణికోట ప్రభువైన త్రిలోచన పల్లవుడు శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ రాజగోపురాన్ని సాధారణ శకం 1081లో చోళరాజైన అనంత దండపాలుడు నిర్మించినట్టు చరిత్ర విశదపరుస్తోంది. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు సాధారణ శకం 1519లో శ్రీకాకుళం వచ్చి కళింగదేశంపై దండెత్తడానికి ముందుగా శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆరాధించాడని వల్లభ్యుదయ గ్రంథం ద్వారా తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఆంధ్రులు తొలిగా రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చారొకరోజు. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకుని ఆ రాత్రికి ఊళ్ళోనే బస చేశారు. రాయలుకి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించారట. దాంతో ఆముక్తమాల్యద రచనకు రాయలవారు ఇక్కడే ఉపక్రమించారని చెబుతారు. ఆలయ ఆవరణలో ఆగ్నేయమూల 16 స్తంభాల మండపంలో ఈ రచనను రాయలవారు ప్రారంభించారు. దాంతో ఈ మండపానికి ఆముక్తమాల్యద మండపంగా పేరు స్థిరపడిపోయింది. మండపం మధ్యలో రాయలవారి విగ్రహం కూడా ఇప్పుడు కనబడుతుంది. ఈ దేవాలయం గోడలపై 12, 13 శతాబ్దాల నాటి శాసనాలు 30కి పైగా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చినప్పుడు 32 శాసనాలు గుడి చుట్టూతా చెక్కించుకున్నారు. ఆయన కొన్ని వాసనములు ఉండే అని అన్నారు. వాసనం అంటే వారాలు వస్తాయి, రోజులు వస్తాయి. అందుకనే ఇక్కడ శ్రీమన్ మహారాజాది రాజులం గారు, శ్రీకృష్ణ దేవరాయులం గారు ఇంతవరకు మటుకే మనకు ఏది తెలుగులో కనపడతాయి. ఇవన్నీ అచ్చ తెలుగు. అప్పట్లో ద్రావిడం, కన్నడం అంతా మిక్సింగ్. భూమి ఇచ్చిన ఈనాలు స్వామివారి పంచలోహ విగ్రహాన్ని 1205లో భృగుమళ్ళ అనంతభోగయ్య చేయించి ఇచ్చినట్టు విగ్రహంపైనున్న శాసనం ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళింది. ఆ తరువాత దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణలీలా తరంగిణిలో ఆంధ్ర మహావిష్ణువును కీర్తించారు.
శ్రీనాథుడు కూడా క్రీడాభిరామంలో ఈ క్షేత్ర మహిమను, తిరునాళ్ల వైభవాన్ని కొనియాడాడు. ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాప పరిహారమవుతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.